హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక ఈస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి వైజాగ్ బీచ్ రోడ్లో అంటే ద పార్క్ హోటల్ దగ్గరలో ఈ యొక్క ఫ్లాట్ అయితే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది. ఇది 2 బీహెచ్కే ఫ్లాటు. ఇది మనకి 4 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట. ఇదైతే మనకి చాలా తక్కువ ధరలో కేవలం 22 ల్యాక్స్ రూపీస్కి మాత్రమే విత్ కార్ పార్కింగ్తో మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు దీన్ని. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వెస్టర్న్ టాయిలెట్ కమోడ్తో మనకి చూడండి దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి వైజాగ్ బీచ్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్తో మనకి బీచ్ వ్యూతో అయితే ఉంటుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇదంతా కూడా హాలు. ఈ పక్కన ఉన్నది డైనింగ్ హాల్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కిచెన్ అనమాట. ఇది డైనింగ్ స్పేస్లో ఉన్నటువంటి కబోర్డ్ ఉంటుంది మనకి. ఇదంతా కూడా మంచి వెంటిలేషన్తో ఒక చక్కటి చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక 2 బీహెచ్కే ఫ్లాట్ కేవలం 22 లక్షల రూపాయలకి మనకి వైజాగ్ బీచ్ రోడ్లో అయితే మనకి సేల్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కనుక ఈ సెకండ్ బెడ్రూమ్ పక్కన ఉన్నటువంటిది ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇది మనకి చూస్తే డైనింగ్ హాల్కి అటాచ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కనుక చూసినట్లయితే కనుక ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్ చేసి పూజ రూమ్ ఉంటుంది. ఒక మంచి వెంటిలేషన్ విండోస్ అనేవి 3 ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ సెకండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా హాలు. ఎదురుగా కనిపించేది టీవీ యూనిట్ అనమాట. దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే కనుక దీనికి లోన్ అవైలబిలిటీ కూడా వస్తుంది. అన్ని డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయి.